సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా? కనీసం 2-3 అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? నిన్నటి దినం ఆదివారపు ఆరాధనలకు వెళ్ళొచ్చాం, అలిసిపోయాం అన్నట్లుగా ఒకవేళ ప్రార్థన నిర్లక్ష్యం చేశారా? ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాతైనా కొద్దిసేపైనా ప్రార్థనలో గడిపి దేవుని సన్నిధిలో గడిపిన తర్వాతే గడప దాటి బయటకు వెళ్ళాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు ఉన్నాయి. పటాన్చెరు ప్రాంతంలో మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ బ్రాంచ్ పరిచర్య ప్రారంభోత్సవం 5వ తారీఖు సాయంత్రం 6 గంటలకి దైవజనులు రాజశేఖరయ్య గారు వస్తూ ఉన్నారు. మిమ్మలను మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆశీర్వాదకరంగా జరిగేటట్లు మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. 6వ తారీఖు గజ్వేల్ ప్రాంతంలో ఉదయం సాయంత్రం ప్రత్యేక ప్రార్థనా కూటం ఉంది. ప్రాముఖ్యంగా 6, 7, 8 తారీఖుల్లో మన సెంట్రల్ మందిరంలో 6వ తారీఖు సాయంత్రం, 7వ తారీఖు పగలు సాయంత్రం, అలాగే 8వ తారీఖు ఆదివారంతో ఈ సంఘ క్షేమాభివృద్ధి కోటాలు ముగించబడతాయి. ప్రార్థించండి. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు మీరు మందిరంలో ఉండాలనుకుంటే ఈ 3 దినాలు మందిరంలోనే ఉండి దేవుని వాక్యం విని బలపడగలరని ప్రేమతో తెలియచేస్తూ హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ ప్రార్థనలో దయతో జ్ఞాపకం చేసుకోండి. మంచిది. ఈ ఫిబ్రవరి మాసానికి దేవుడు మనలను ప్రేమించి మనకిచ్చిన దివ్యమైన వాగ్దానం. దానికి ముందుగా కృపగల దేవుడు 2026 సంవత్సరం జనవరి మాసం అంతా మనలను సజీవులుగా కాపాడి ఫిబ్రవరి మాసాన్ని దయా కిరీటంగా మనకు అనుగ్రహించి మొదటి దినమంతా ప్రభువారు కాపాడి ఈ నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన కృపగల దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. ఈ మాసం ప్రభు మనకు చేసిన వాగ్దానం, నీ పక్షాన నేనుంటాను వాగ్దానం చేశారు కదా. చూడండి, ఈ ఫిబ్రవరి మాసానికి వాగ్దానం యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదు. నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలము చేయుదు. ఆమేన్. ఈ వాగ్దానం ఈ ఫిబ్రవరి మాసంలో మన కుటుంబాల్లో, మన పిల్లల జీవితాల్లో, మీ ఉద్యోగ వ్యాపారాలలో మీరు అడుగుపెట్టిన ప్రతి చోట రాగల ఈ ఫిబ్రవరి మాసమంతా ఈ వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. ఏంటా వాగ్దానం? నీవు మాకు సమాధానమును స్థిరపరచుదు. దైవజనమా, ఈ ప్రపంచంలో అన్నిటికంటే శ్రేష్టమైనది సమాధానం. అపోస్తుడైన పౌలు వారు అంటారు కదా, జ్ఞానమునకు మించిన క్రీస్తు సమాధానం అంటాడు. జ్ఞానం చాలా గొప్పది కదా. ఒక వ్యక్తిని గొప్ప శాస్త్రవేత్తగా మార్చింది జ్ఞానమే. ఈరోజు ప్రపంచం అంతా టెక్నాలజీ అదే జ్ఞానం మీదే కొనసాగుతూ ఉంది. జ్ఞానాన్ని మించిన బలమైంది ఏది అని అంటాం కదా. కానీ వాక్యం అంటుంది, జ్ఞానమునకు మించినది సమాధానంతో కూడుకున్న బ్రతుకు. ఈ వాక్యం వింటున్న మిమ్ములను, మీ కుటుంబాలను దయగల దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ మాసమంతా మీ సరిహద్దులలో సమాధానాన్ని దేవుడు స్థిరపరచునుగాక. ఈ ఫిబ్రవరి మాసం మిగిలిన ఈ 27 రోజులు సమాధానంతో, నెమ్మదితో, భార్యాభర్తల మధ్యలో, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో, అన్నదమ్ముళ్ళ మధ్యలో, అక్కచెల్లెల మధ్యలో సమాధానంగా బ్రతికే కృప దయగల దేవుడు అనుగ్రహించునుగాక. సమాధానంతో పాటు అంటాడు, నీవు మా పక్షమున ఉండి
అంటాడు, నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరుచుదువు. ఏమన్నాడు? నీవు మా పక్షమున ఉండి. జీవితంలో ఎవ్వరూ నీ ప్రక్కన లేరా? తమ్ముడు, చెల్లి, నా వైపు చూడు. ఒంటరిదాన్ని అయిపోయావా? విశ్వసించు, నీ ప్రక్కన నీ దేవుడు జంటగా నిలవబడతాడు. నీ పక్షాన నిలిచిన దేవుడు నీ పనులన్నిటినీ, ఈ ఫిబ్రవరి మాసం ఏ ఏ పనులు నువ్వు తలపెట్టబోతున్నావో, ఏ ఏ పనులు నువ్వు ప్రారంభించబోతున్నావో, నువ్వు తలపెట్టబోయే ప్రతి పని యేసు నామం పేరిట నీ దేవుడు సఫలపరచబోతూ ఉన్నాడు. అవును, ఈ దేవుడు మన పనులను సఫలపరిచే దేవుడు. ఒకవేళ గడిచిన జనవరి మాసంలో, గడిచిన దినాల్లో ఏ పని తలపెట్టినా విఫలమవుతూ వచ్చావా? ఒక విఫలుడిగా మిగిలిపోయావా? యేసు నామం పేరిట ఈ ఫిబ్రవరి మాసం ప్రతి రంగంలో నువ్వు సఫలీకృతుడు అగునట్లుగా, రాయబోయే ఎగ్జామ్స్లో సఫలీకృతులగునట్లుగా. పిల్లలకు ఫిబ్రవరి నుంచి ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి కదా. గడిచిన సంవత్సరాల్లో విఫలమయ్యేవేమో, ఈ ఫిబ్రవరి మాసం నిన్ను సఫలీకృతుడిగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఆమేనండి. దేవుడి వాగ్దానం మన జీవితాల్లో స్థిరపరచునుగాక. బైబిల్లో ఒక ఆయన తన పనులను దేవుడు సఫలపరిచినందుకు ఇలా అంటాడు. దేవుడు ఆయన పనులు ఎందుకు సఫలపరిచాడు? మన పనులు దేవుడు సఫలపరచాలంటే మనం ఎలా బ్రతకాలి? చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం 56వ వచనం. ఒకసారి మీ బైబిల్ తెరిచి చూడండి. ఆదికాండం 24వ అధ్యాయం 56వ వచనం. అప్పుడతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక. ఎవరన్నారు ఈ మాట? ఎలియాజర్, అబ్రహాము యొక్క పెద్ద దాసుడు ఎలియాజర్. విన్నారా? అబ్రహాము యొక్క పెద్ద దాసుడు ఎలియాజర్ మాట్లాడుతున్న మాట, యెహోవా నా ప్రయాణమును సఫలం చేశాడు. ఒక పని నిమిత్తం నా యజమానుడైన అబ్రహాము దగ్గర నుంచి బయలుదేరా. నా పక్షాన దేవుడు నిలిచి నా పనిని సఫలం చేశాడు, నా ప్రయాణాన్ని సఫలీకృతం చేశాడు అని ఈ స్థలంలో మాట్లాడుతున్నాడు. నిజమే, యోసేపు చేతి పనులన్నిటిని దేవుడు సఫలం చేశాడు. యోసేపు తలపెట్టిన ప్రతి పనిలో సఫలత. ఎలియాజరు చేతి పనులన్నిటినీ ఆశీర్వదించిన దేవుడు, ఎలియాజరు పనులన్నిటిలో సఫలతనిచ్చిన దేవుడు ఈ ఫిబ్రవరి మాసం ఏ పని నిమిత్తం నువ్వు ప్రయాణమే వెళ్తున్నా, నీ ప్రయాణాలు దేవుడు సఫలీకృతం చేయునుగాక. నువ్వు ప్రారంభించిన ప్రతి పని దేవుడు సఫలపరచునుగాక. ఈ ఫిబ్రవరి మాసంలో ఎలియాజరు నోట దేవుడించిన మాట నీ నోట ఉంచునుగాక. ఏమంటాడు ఎలియాజర్? చదువుకున్నాం కదా, నా ప్రయాణమును సఫలము చేశాను, యెహోవా నా ప్రయాణమును సఫలం చేశాను. Vamos mostrar o que a gente faz antes de comer? Vamos rezar? ఎలియాజరు ప్రయాణాన్ని Obrigado, Deus, pelo meu alimento. Obrigado por todos os dias eu ter no meu prato uma ração super premium. Papai do céu, proteja todos os animais de rua. Todos possam ter um lar com muito amor, com muito carinho. Obrigado por tudo. Amém. అమలారా, అయిలారా, Muito bem, gurizada. Muito bem. ఓ నమ్మకస్తుడిగా, నమ్మకస్తురాలిగా బ్రతుకు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. నమ్మకమైన వాడు తన చేతులతో తలపెట్టిన ప్రతి పని దేవుడు సఫలం చేయటం ప్రారంభిస్తాడు. అబ్రహాము ఎంత నమ్మకమైన వారో, ఎలియాజరు ఎంత నమ్మకమైన వారో, ఆయన నమ్మకత్వాన్ని శిఖరాల మీద చూపించే దివ్యమైన గుణం అబ్రహాము ఇంటికి కోడలను తీసుకురావటానికి ఎలియాజరును పంపించాడు. తన కుమారుడు ఇస్సాకును పంపించాల. ఎవరిని పంపించాడు? ఏమండి? ఒక ఆడపిల్లని తీసుకురావటానికి ఈ అబ్బాయిని పంపించాడు. ఏమండి? అబ్రహాముకే గనక
అతని మీద ఏదైనా డౌట్ ఉంటే, ఏమో మార్గ మధ్యలో నా కోడల మీద ఏమైనా అఘాయిత్యం చేస్తాడేమో అని అనుమానం ఉంటే, ఇంత పెద్ద బాధ్యత ఎలియాజరుకి అప్పగించేవాడా? కాదే. ఎలియాజరుకి అప్పగించడానికి కారణం ఏంటంటే, ఎలియాజరు అన్ని విషయాల్లో నమ్మకమైన వాడిగా బ్రతికాడు. మా నీ భర్త దగ్గర నమ్మకమైన దానిగా బ్రతుకు. నీ భార్య దగ్గర నమ్మకమైన వాడిగా బ్రతుకు. ఈ ఫిబ్రవరి మాసం కన్న తల్లిదండ్రుల దగ్గర నమ్మకమైన బిడ్డగా బ్రతుకు. వీటన్నిటికంటే విశేషంగా నమ్మదగిన దేవుని ఎదుట నువ్వు నమ్మకస్తుడైన విశ్వాసిగా బ్రతికితే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి అని రాయబడి ఉందే. ఆ నమ్మదగిన దేవుడు నీ పక్షాన ఉండి నీ పనులన్నిటినీ దేవుడు సఫలం చేయటం ప్రారంభిస్తాడు. నువ్వు రాయబోయే రిటర్న్ ఎగ్జామ్లో సఫలీకృతం, నువ్వు వెళ్ళే ప్రయాణాల్లో సఫలీకృతం, ఏదైనా కంపెనీకి ఆర్డర్ నిమిత్తం నువ్వు బయలుదేరి వెళ్ళేటప్పుడు నువ్వు వెళ్ళక మునిపే ఆ పని సఫలమయ్యేటట్లుగా దేవుడు కార్యం చెయ్యునుగాక. రైట్. నంబర్ 1 నమ్మదగినవాడు, నమ్మకమైనవాడు. నంబర్ 2 ప్రార్థనాపరుడు. సరే, పద్దనరాముకి వెళ్ళాడు, అద్భుతం. ఒంటెలను మోకరింపజేశాడు, తర్వాత తాను మోకరించాడు. యెహోవా, ఎంతోమంది కన్యకలు ఈ బావి దగ్గర కూస్తున్నారు. వచ్చిన కన్యకల దగ్గరికి వెళ్ళి నాకు నీళ్లు పోయమంట. ఆ అమ్మాయి, అయ్యా నీకు నీళ్లు పోస్తా, నీతో పాటు ఉన్న ఒంటెలకు నీళ్లు పోస్తా అని ఏ అమ్మాయి అంటుందో ఆ అమ్మాయే నా యజమానుని ఇంటికి రాదగిన కోడలు అని ఒంటెలను మోకరింప చేసి తను మోకాళ్ళుని ప్రార్థించాడు. అద్భుతం తెలుసా? అతడు ప్రార్థిస్తూ ఉండగానే రెబెక్క కడవ తీసుకొని బావి దగ్గరికి వచ్చింది. అతడు ప్రార్థిస్తూ ఉండగానే రెబెక్క అతని ఎదుట నిలవబడింది. వింటున్నారా ఈ మాట? తమ్ముడు, చెల్లి, అబ్రహాముతో పాటు ఒంటెలు మోకరింపజేశాయి. మీకు కొన్ని వీడియోలు చూపిస్తా చూడండి. వారింట్లో కుక్కలు మోకరించి ప్రార్థిస్తున్నాయి. చివరికి పిల్లి కూడా మోకరించి ప్రార్థన చేస్తుంది. వాటికి ఎంత డిసిప్లిన్ నేర్పాడో చూడండి. వాటికి ఎంత డిసిప్లిన్. భోజనానికి ముందు ప్రార్థన. ఎంత క్రమశిక్షణ వాటికి నేర్పాడో ఎలియా. చూసారా? ఎలియాజరు ఒంటెలను మోకరింపజేశాడు. ఆ కుక్కలు చూడండి. ఏమండి, కుక్క తిండి అని ఎగతాళి అంటామే, కుక్కలు తిండి కోసం ఆతృత పడతాయి అంటామే. ఆ తిండి ఎదురున్న ప్రార్థన చేసుకున్న తర్వాత తిన్నాయి. ఓసారి ఓ హోటల్ ఆయన పెద్ద బోర్డు పెట్టాడట. ఏమైనా తెలుసా? దీనిలో పాస్టర్లందరికీ ఉచిత భోజనం, పాస్టర్లందరికీ ఉచిత భోజనం అని పెద్ద బోర్డు. మొత్తానికి ఒక ఆయన పాస్టర్ గారు చూశాడు. చూసి ఆ హోటల్లోకి వెళ్ళాడు. హోటల్లోకి వెళ్ళింది మొదలుకొని ఎన్ని వెరైటీలు ఉన్నాయో తినాల్సినంత తిన్నాడు. ఏమండి, 12 పూరీలు, 12 ఇడ్లీలు, 2-3 దోశలు, పెసరట్టు, ఉప్మా పెసరట్టు, పునుగులు, బజ్జీలు, మైసూరు బోండాలు. ఏమండి, మరలా ఫుల్ భోజనం. మొత్తానికి ఏమంటారు, ఇజ్రాయిలీలు అరణ్యంలో తిన్నారు చూసారా, ఆ రేంజ్లో తిన్నాడు. ఇక తిని బయటకు నడుచుకుంటా వస్తూ ఉంటే ఈ లోపాలు అడిగారట, బాబు బిల్లు కట్టు, అమౌంట్ చాలా అయిపోయింది. మామూలుగా ఎవరు తిన్నా 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు అయింది, నీది 700 రూపాయలు అయింది, బిల్లు కట్టు అన్నారు. బిల్లు నేను కట్టడం ఏంటయ్యా, అక్కడ ఏమని బోర్డు పెట్టారు, పాస్టర్లందరికీ ఉచితంగా భోజనం పెట్టబడిన అన్నావు కదా. నేను పాస్టర్ గారిని, కావాలంటే నా ఐడెంటిటీ కార్డు చూడు, పలానా పాస్టర్ సంఘానికి నేను ప్రెసిడెంట్ని అని ఈ వివరాలన్నీ చెప్పాడట. అయితే ఇలా అన్నారట, నీ విజిటింగ్ కార్డుతో మాకు సంబంధం లేదయ్యా,
నువ్వు ఏ ప్రాంతంలో పాస్టర్స్ ప్రెసిడెంటువో మాకు తెలియదయ్యా, కానీ నువ్వు మాత్రం పాస్టరు కాదు, క్రైస్తవుడు కూడా కాదు అని అన్నారంట. క్రైస్తవుని కాకపోవటం ఏంటయ్యా, నా వెడ్డింగ్ నా ఏమంటారు నా 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 ఏమంటారు రైట్, నా కార్డు చూడు, నా విజిటింగ్ కార్డు చూడండి అన్నాడు. వాళ్ళు అన్నారట, నువ్వు నిజంగా పాస్టర్వే అయితే, నువ్వు నిజంగా దైవ సేవకుడివి అయితే, ఏ క్రైస్తవుడైనా భోజనం చేసే ముందు ప్రార్థన చేసుకుంటాడు. నువ్వు ప్రార్థన చేయలేదుగా, నువ్వెట్లా పాస్టర్ అనుకుంటావు, నువ్వెట్లా క్రైస్తవుడు అనుకుంటావు? రా, 700 రూపాయలు కట్టలేకపోతే పప్పు రుబ్బని 7 రోజులు పప్పు రుబ్బిచ్చారంట. చూడండి, కుక్కలు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాయి. ఓ మాట, దైవజనమా, భోజనం చేసే ముందు ప్రార్థించే అలవాటు ఉందా? ఒంటెలు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే, ఎలియాజరు ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రార్థన ముగించక మునిపే దేని కొరకు ప్రార్థించారో అదే వాళ్ళ ఎదుటికొచ్చి నిలవబడింది. ఈ ఫిబ్రవరి మాసం నీ జీవితంలో నువ్వు ప్రార్థించని రోజు ఒక్కటి కూడా ఉండకుండునుగాక. అరుణోదయపు దినం లేచి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయని రోజు ఒక్కటి కూడా నీ బ్రతుకులో ఉండకుండునుగాక. ఈరోజు రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరగలేదు అన్న మాట నీ ఇంటిలో నిశ్శబ్దమైపోవునుగాక. దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో అది వెతుక్కుంటా నీ దగ్గరకు వస్తుంది. దేని నిమిత్తం నువ్వు ప్రయాణమే వెళ్తావో దాన్ని దేవుడు సఫలీకృతం చేయునుగాక. మూడవది, నంబర్ 1 నమ్మకమైన వాడు, నంబర్ 2 ప్రార్థనాపరుడు, నంబర్ 3 పనివంతుడు, నంబర్ 3 పనిమంతుడు. రెబెక్కా మొత్తానికి ఎలియాజరుతో మాట్లాడి, నేను పలానా ఫ్యామిలీ, ఇది మా కుటుంబం, బెతూయేలు, లాబాను, రండి మా ఇంటికి అని చెప్పి తీసుకెళ్ళింది. లాబాను ఆయన చూసి అన్నాడు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, నువ్వు బయట నిలవబడినలా లోనికి రా అన్నాడు. చూడండి ఆ మాటలు ఒకసారి. 24వ అధ్యాయం 32వ వచనం నుంచి 34వ వచనం వరకు ఆదికాండం. ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుక్కొనుటకు అతనికిని అతనితో పాటు ఉన్న వారందరికీ నీళ్లు ఇచ్చి అతనికి భోజనం పెట్టించెను. గాని అతడు, నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయనని లాబానుతో చెప్పుమనేను. రైట్, ఏమన్నాడు? బాబు, వచ్చి భోజనం చేసుకోయ్యా, కాళ్ళు కడుక్కో, భోజనం చేసుకో, నీ పశువులకు మేతేసాం, ఒంటెలకి మేతేసాం, వచ్చి లోపలికి వచ్చి భోజనం చేయండి అన్నారు. ఏమండి, అప్పటికి కొన్ని రోజుల నుంచి ప్రయాణం కదా, భోజనం సిద్ధపరిచారు కదా, ఆవురావురమంట తినాలి. కానీ ఏమంటాడు తెలుసా? నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనం చెయ్యనని చెప్పగా. అంటే ఎలియాజరు సమర్పణ ఏంటో తెలుసా? పని చేయకుండా భోజనం చేసేవాడు కాదు. విన్నారా? దెసలోనియ సంఘంతో పౌలు గారు అంటాడు, మీలో ఎవడును పని చేయకుండా భోజనం చేయొద్దు అంటాడు. తమ్ముడు, చెల్లి, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం కొరకు కష్టపడి పని చేసేవాడిగా ఉండు. నువ్వు కష్టపడి పని చేసేవాడిగా ఉంటే నీ పనులన్నీ సఫలం చేయటానికి నీ ప్రక్కన దేవుడు నిలవబడతాడు. మరొకసారి, మీలో ఎవడును పని చేయకుండా భోజనం చేయొద్దు అన్నాడే. ఆ కాలంలో దైవజనులు యేసన్న గారు వారు తరచుగా చెప్తూ ఉండేవాళ్ళు, నేను ప్రభు దగ్గర చేసుకున్న తీర్మానం, ఈరోజు సాయంత్రం ఈ దినం కనీసం 1000 మందికైనా నేను వాక్యం చెప్పాలి. ఈరోజు 1000 మందికి నేను వాక్యం చెప్పలేదంటే ఆ రాత్రి నేను భోజనం చేయను. ఎందుకు? పని చేయకుండా భోజనం చేయకూడదు అని రాసి ఉంది కదా అని చెప్తూ సేవకులైన మాతో ఆయన ఇలా అన్నారు, నా స్థాయిలో 1000 మంది అనుకున్నా, మీ స్థాయిలో 1000 మందికి మీరు వాక్యం చెప్పే అవకాశం రాకపోవచ్చు. మీ మట్టుకు మీరు ఈరోజు కనీసం 100 మందికైనా వాక్యం చెప్పకుండా నేను భోజనం చేయను.
పని చేయకుండా భోజనం చేయను. కొన్ని చోట్ల మీటింగ్కి వస్తే ఆ మీటింగ్లో భయంకరమైన వర్షం కురిస్తే ఆ మీటింగ్లో వాక్యం చెప్పకుండా ఆయన వెళ్ళేటప్పుడు భోజనం చేయకుండా వెళ్ళాడు. అయ్యా, ఎందుకు మీరు భోజనం చేయరు? పని చేసినోడే కదండి భోజనం చేయాలి. ఇక్కడ పని చేయలేకపోయా, పని చేయకుండా నేను భోజనం చేయను. చూసారా, ఎలియాజరు పని దేవుడు సఫలపరచడానికి కారణం ఏంటంటే పని చేయకుండా భోజనం చేయని ఓ పనిమంతుడు ఆయన. యేసయ్యకి మహిమ కలుగును గాక. సరే, వచ్చిన పని చెప్పారు. వాళ్ళు అడిగారు, అమ్మా నీకు వెళ్ళటం ఇష్టమేనా? అవునని కానీ కాదని కానీ మేము చెప్పజాలం, రెబెక్కాను అడుగుతామన్నారు. రెబెక్కా నాకు వెళ్ళటం ఇష్టమే, నేను వెళ్తాను అంది. వెంటనే అక్కడ మాట్లాడిన మాట చూడండి, 24వ అధ్యాయం 56వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయం 56వ వచనం. అప్పుడతడు, యెహోవా నా ప్రయాణము సఫలము చేసిన గనుక నాకు తడువు కానియక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్ళిదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని చాలు చాలు. విన్నారా? వ్రాయబడిన మాట. వాళ్ళు అన్నారు, అయ్యా వచ్చింది ఇప్పుడే కదా, 10 రోజులు మా దగ్గరుండు, ఆ తర్వాత అమ్మాయిని పంపిస్తాం అంటే ఎలియాజరు అంటాడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడువు కానియక నన్ను పంపివేయుడి. విన్నారా? ఎలియాజరు ఎవరయ్యంటే టైం వేస్ట్ కార్యక్రమాలు చేసేవాడు కాదు, టైం వేస్ట్ చేసుకునేవాడు కాదు, సమయాన్ని వృధా చేసుకునేవాడు కాదు. వింటున్నారు ఈ మాటలు? సమయాన్ని వృధా చేసుకునేవాడు కాదు. వాస్తవంగా వాళ్ళు 10 రోజులు ఉండమన్నారు కదా. ఇప్పుడు ఎలియాజరు వాళ్ళకి అతిథి. సహజంగా ఏ దేశంలోనైనా అతిథి దేవో భవ అంటారు కదా. ఆ 10 రోజులు అక్కడ ఉంటే అతిథి మర్యాదలు చేసేవాళ్ళు. పీతల బిర్యానీ పెట్టేవాళ్ళు, రొయ్యల బిర్యానీ పెట్టేవాళ్ళు, కప్పల బిర్యానీ పెట్టేవాళ్ళు, ఏ బిర్యానీ పెట్టేవాళ్ళు నన్ను అడగొద్దు, నాకు తెలియదు. అయితే నేను అంట, ఆ 10 రోజులు ఏమంటారు, రాచమర్యాదలతో, అబ్బా ఎంత హాయిగా అక్కడ ఉండొచ్చో కదా. అబ్రహాం ఇంటికి వెళ్తే ఏదో ఒకటి పని చెప్తాడు కదా, ఇక్కడ అతిథికి ఏం పని చెప్తారు చెప్పండి? అతిథి మర్యాదలతో అంత చక్కగా చూసుకుంటారే. కానీ అక్కడ అంటాడు నా పని పూర్తయింది, నా పని పూర్తయిన తర్వాత ఎక్కడెందుకు ఉండాలి? నాకు తడువు కానియక నన్ను పంపివేయుడి, నా యజమానుని యొద్దకు నేను వెళ్తా అంటే సమయాన్ని వృధాపరుచుకునేవాడు. వచ్చిన పని పూర్తయింది, ఇంకెక్కడెందుకు, వెళ్ళిపోతా. సమయాన్ని వృధాపరుచుకోవాలి. తమ్ముడు, చెల్లి, ఈ ఫిబ్రవరి మాసం ఒక తీర్మానం చేసుకో. ఎక్కడ టైం వేస్ట్ చేయకు. ప్రత్యేకంగా మీ అన్నగా చెప్తున్నాను, సెల్ ఫోన్తో టైం వేస్ట్ చేయొద్దు. సెల్ ఫోన్ దగ్గర సమయాన్ని వృధాపరచొద్దు. దేవుడు నీకు ఇచ్చిన విలువైన సమయం వాక్య ధ్యానంలోనో, ప్రార్థన దగ్గరో, కుటుంబంతో గడిపే విషయంలోనో, సంఘ పరిచర్యలో పాలిభాగస్తుడవటమో, మెట్టుకు దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, ఎక్కడ తడువు చేయకుండా, సింగిల్ మినిట్ టైం వేస్ట్ చేసుకోకుండా, దేవుడు నీకు ఏ పని అప్పగించాడో ఆ పని విషయంలో నమ్మకమైన వాడిగా దేవుని సన్నిధిలో బ్రతుకు. అలా నువ్వు బ్రతికితే దేవుడు నీ పక్షానుండి నీ పనులన్నిటినీ దేవుడు సఫలం చేయటం ప్రారంభిస్తాడు. అప్పుడు నువ్వేమంటావో తెలుసా? కీర్తనల గ్రంథం 57వ కీర్తన 2వ చరణం, 57వ కీర్తన 2వ చరణం. కీర్తనల గ్రంథం 57వ కీర్తన. మహోన్నతుడైన దేవునికి, నా కార్యములు సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచూ ఉన్నాను. ఆమేన్. ఎవరా దేవుడు? మహోన్నతుడైన దేవుడు. అంతేనా? దానికి మించి నా కార్యములు సఫలము చేయు దేవుడు. యేసు నామం పేరిట
ఈ ఫిబ్రవరి మాసం ఈ 2వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు నువ్వు తలపెట్టే ప్రతి పనిలో, నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో, నువ్వు వెళ్ళే ప్రతి ప్రయాణంలో నీ కార్యాలన్నిటినీ నా దేవుడు సఫలపరచునుగాక. గడిచిన దినాల్లో విఫలమైపోయేవేమో, గడిచిన దినాల్లో ఓటమిని అనుభవించావేమో, గడిచిన దినాల్లో ఎన్నో అపజయాల మధ్యలో చిక్కుకున్నావేమో. దేవుడు బాహుబలత చాపి ఈ 27 రోజులు, ఈ 28 రోజులు సఫలత సఫలత సఫలత, నీకు సఫలతనివ్వటానికి నీ పక్షాన దేవుడు నిలుచునుగాక. ఓ మాట అడుగుతారా? నా ప్రక్కన నిలిచి నా కార్యాలన్నీ సఫలం చేయయ్యా, నేను తలపెట్టిన ప్రతి పనిలో సఫలీకృతుని కావాలి. పిల్లలు ఎగ్జామ్స్ రాయబోతున్నారు, సఫలీకృతులు కావాలి. అడుగుతారా? మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తాను. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేస్తున్నాను. అయ్యా, ఈ ఫిబ్రవరి మాసం ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. మాకు సమాధానమును స్థిరపరచుదు. యెహోవా మా పక్షమును ఉండి మా పనులన్నిటినీ సఫలపరుస్తావు, మా కార్యాలన్నిటినీ సఫలపరుస్తావు అని భక్తుడు మాట్లాడినట్లుగా ఈ ఫిబ్రవరి మాసం నీ పిల్లలు ఏ పని నిమిత్తం బయలుదేరి వెళ్తారో, ఏ పని తలపెడతారో, తలపెట్టే ప్రతి పనిలో, చేసే ప్రతి చేతి పనిలో, జరిగిస్తున్న ప్రతి వ్యాపారంలో, వ్రాయబోయే ప్రతి ఎగ్జాములో, ఎదుర్కోబోయే ప్రతి పోరాటంలో నీ బిడ్డలు సఫలీకృతులగుదురుగాక. నీ బిడ్డలు 100కి 100 విజేతలగుదురుగాక. ప్రయాణాల్లో సఫలీకృతులు కావాలి, ఎగ్జామ్స్లో సఫలీకృతులు కావాలి, కాంపిటేటివ్ రంగంలో సఫలీకృతులు కావాలి, ఉద్యోగ వ్యాపారాల్లో సఫలీకృతులు కావాలి, కంపెనీస్లో సఫలీకృతులు కావాలి. నీ బిడ్డలు ఎక్కడ అడుగుపెట్టినా వారి చేతితో తలపెట్టిన ప్రతి పని, యోసేపుని ఎలా సఫలీకృతుని చేశావో, ఎలియాజరును ఎలా సఫలీకృతుని చేశావో, ఈ నీ బిడ్డలు యేసు నామం పేరిట సఫలీకృతులగుదురుగాక. అవును నాయన, ఎలియాజరు ప్రార్థిస్తుండగానే దేని కొరకు మోకరించాడో అదే వెతుక్కుంటూ ఎలియాజరు ఎదుట నిలవబడిందే మా ప్రార్థన మీరు ఆలకించి ఈ ప్రార్థన ముగింపులోనే వారు శుభవార్త విందురుగాక. ఆ శుభవార్త వెతుక్కుంటూ వారి వాకిటి తట్టునుగాక. పేతురు చెరసాల్లో నుంచి విడుదల పొందాలని నాయనా, మార్కోను మారు పేరు గల యోహాను ఇంట ప్రార్థన జరుగుతుందే, ఆ ప్రార్థన జరుగుతూ ఉండగానే పేతురు వచ్చి తలుపు తట్టాడే. ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉండగానే దేని కొరకు వాళ్ళు ఆశపడుతున్నారో అది వారి వాకిలి తట్టునట్లుగా యేసు నామం పేరిట ద్వారాలు తెరుచుదురుగాక. మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు, అద్భుతం జరిగించినందుకు స్తోత్రాలు. సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ ఫిబ్రవరి మాసం అంతా నీ పిల్లలు చేసే ప్రయాణాల్లో తోడుగా ఉండండి, ఉద్యోగ వ్యాపారాల్లో తోడుగా ఉండండి. పాడు, కీడు, నాశనం, మరణం మా వాకిటి దరిచారకుండా ఈ మాసమంతా ఈ ప్రార్థన ద్వారా ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబం చుట్టూత మీ రక్తపు కంచె వేయుదురుగాక. రక్త కోటలో ప్రతి కుటుంబాన్ని దాయుదురుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈ ఫిబ్రవరి మాసం అంతా మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. థ్యాంక్ యూ.